మీరు ఇందాక అన్నారు కదా దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి. డిస్ట్రాయ్ చేస్తాం అని అంటే ఎంతవరకు సైజ్ తగ్గించవచ్చు మనం? ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫైబ్రాయిడ్స్ ఉంది అని అంటే కనుక ష్రింక్ అవుతాయి. మామూలుగా ఇది మనము గ్రాడ్యువల్గా మనం ఆ ఫైబ్రాయిడ్ ష్రింకింగ్ అనేది మనం మానిటరింగ్లో తెలుస్తుంది. మనం అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ తోటి ముందు సైజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంతవరకు మనకు అది తగ్గింది సైజ్ అనేది చూసుకోవచ్చు. మామూలుగా ఈ ఇంప్రూవ్మెంట్, పేషెంట్ ఇంప్రూవ్మెంట్ ద్వారా కూడా మనం కొంచెం దాన్ని చూసుకోవచ్చు అనమాట. మామూలుగా హెవీ బ్లీడింగ్ ఉంది అని అంటే 1 to 2 మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. పెయిన్ చాలా వరకు ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే 90% పెయిన్ రిలీఫ్ ఫస్ట్ 1-2 సైకిల్స్లోనే మనం చూస్తుంటాం దీంతో. అండ్ ఒక 3 months వరకు వస్తే కనుక 60% వరకు 30 to 60% వరకు మనము ష్రింకేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే 6 monthsకి వచ్చింది అని అంటే 60% ఆఫ్ ద సైజ్ యూట్రస్ది ష్రింక్ అయిపోతుంది. 1 yearకి వచ్చింది అని అంటే కనుక చాలా వరకు 80 to 90% వాల్యూమ్ రిడక్షన్, మనం ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఏదైతే ఉందో అది కుంగిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో మీరు అన్నట్టు ఇన్ని యూజెస్ ఉన్నా కూడా మళ్ళీ పేషెంట్కి ఒక అనుమానం ఉంటుంది కదా, మళ్ళీ వస్తుందా ఒకవేళ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా రికరెన్స్ అనేది ఉంటుందా? ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది హిస్టెక్టమీ ఎందుకు అడుగుతారు అని అంటే ఒక్కసారి యూట్రస్ తీసేసాము అంటే నాకు మళ్ళీ ఫైబ్రాయిడ్స్ రావు, సో దాన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా చూస్తుంటారు. కాకపోతే దీనిలో ఏంటి మైక్రోవేవ్ అబ్లేషన్లో అంటే మనం ఆ ఫైబ్రాయిడ్ టిష్యూని కాల్ చేసి దాన్ని తగ్గించేస్తాం కాబట్టి రికరెన్స్ అనేది చాలా తక్కువ. ఒకవేళ మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చింది అని అంటే అది మనం ప్రొసీజర్ వలన అని చెప్పి చెప్పడానికి కుదరదు. ఎందుకంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి వస్తుంది. ఆన్ గోయింగ్ మీకు బాడీలో ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నడుస్తూ ఉంది అని అంటే దానివల్ల ఇంకొక ఫైబ్రాయిడ్ రావచ్చు. సో దాన్ని ఇంకొక ఫైబ్రాయిడ్ వస్తే ఈ ప్రొసీజర్ వల్ల ఇంకొక ఫైబ్రాయిడ్ వచ్చింది అని మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా రికరెన్స్ అయితే చాలా తక్కువ అండి. ఎందుకంటే అది ష్రింక్ అయిపోయి ర్యాపిడ్గా అబ్జర్వ్ అయిపోతుంది మన బాడీలోకి.